మధ్యాహ్నం అండి. ఈరోజు నేను ఒక మంచి కథతో మీ ముందుకు వస్తున్నాను. మన కథ పేరు వచ్చేసి ఎవరిది పైచేయి. రఘునాథపాలెం అనే ఊర్లో ముగ్గురు రైతులు ఉండేవారు. ఆ ముగ్గురు రైతులకి ఒక్కొక్కరికి 2 ఎకరాల స్థలం ఉంది. ఈ ముగ్గురికి మనిషికి ఒక కుమారుడు ఉన్నాడు. ఒక అతనికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఆ ముగ్గురు పిల్లల పేర్లు వచ్చేసి రామయ్య, సోమయ్య, భీమయ్య. ఈ రామయ్య, సోమయ్య, భీమయ్య ఒకే వయసు వాళ్ళు. వీళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉన్న ప్రాథమిక పాఠశాలలోకి వెళ్ళి పేరు నమోదు చేసుకునేటప్పుడు వాళ్ళ ప్రధానోపాధ్యాయుల వారు, ఇప్పుడు ఈ తరము మారింది, ఈ రామయ్య, భీమయ్య, సోమయ్య వద్రా, మీ పేర్లు మార్చి మంచిగా రాస్తానని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి భీమయ్య పేరు భీమేశ్వర్ అని, సోమయ్య పేరు సోమేశ్వర్ అని, రామయ్య పేరు రామేశ్వర్ అని మార్చి పాఠశాల రికార్డులో నమోదు చేశారు. ఈ ముగ్గురు కూడా మంచి మిత్రులు. ముగ్గురు కలిసి చదువుకుంటున్నారు. ఈ చదువుకునే రోజుల్లో ఈ భీమయ్య అనే అబ్బాయి ఎవరేమిచ్చినా తినేవాడు కాదు. ఏది కనిపించినా కూడా తీసుకెళ్ళి దాచుకునేవాడు. అట్లని ఇతరులకు ఇచ్చేవాడు కూడా కాదు. ఈ సోమయ్య అనే అభ్యర్థి, ఆ అబ్బాయి ఏదైనా ఇష్టంగా కొనుక్కొని తినేవాడు, వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేవాడు, ఎక్కువ ఖర్చు చేసేవాడు ఈ సోమేశ్వర్. తర్వాత రామేశ్వర్ అనే అబ్బాయి తను ఏదైనా తీసుకున్నా మళ్ళీ ఇతరులకి ఇచ్చేవాడు. సమపాలలో ఆయన గుణగణాలు ఉండేవి. ఈ ముగ్గురిని చూసి ఉపాధ్యాయులు గమనించింది ఏంటంటే, అసలు ఈ భీమేశ్వరు బాగా పిసినారి అయిపోయేట్టున్నాడు అని గమనించి అప్పుడప్పుడు మందలించేవాళ్ళు. ఆయన భీమేశ్వర్ అదేవిధంగా కొనసాగాడు. సోమేశ్వరు వట్టి దుబారా ఖర్చు చేస్తూ విలాసంగా బతకాలనే ఆలోచనలో ఉన్నాడు. రామేశ్వరు చాలా చక్కగా చదువుతూ ఆయన పనులు ఆయన చేస్తూ ఉండేవాడు. అటు ఇటు 5వ తరగతి అయిపోయింది, ప్రాథమిక పాఠశాల విద్య అయిపోయింది. ఆ ఊరు పాఠశాల నుంచి వారు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ రామేశ్వరు, సోమేశ్వరు, భీమేశ్వర్ వాళ్ళ ముగ్గురు నాన్నలు అక్కడికి వచ్చారు. అప్పుడు ఉపాధ్యాయులు వాళ్లకు టీసీ ఇస్తూ ఒక విషయం చెప్పారు. మన సోమేశ్వరు చాలా విలాసంగా ఖర్చు చేసేట్టున్నాడు, అంత దుబారు ఖర్చు చేస్తున్నాడు, ఈ అబ్బాయిని మీరు కంట్రోల్ చేయాలి అని. అదేవిధంగా భీమేశ్వర్ని కూడా అదే విషయం చెప్పారు. ఆ అబ్బాయి చాలా పిసినారు అయ్యాడు, తినడం లేదు, మీ అబ్బాయినికి కొంచెం మీరు మంచి మార్గంలో పెట్టాలి అని. రామేశ్వర్ వాళ్ళ తండ్రి తల్లికి కూడా మీ అబ్బాయి చాలా మంచివాడు, భవిష్యత్తులో ఎదుగుతాడని చెప్పారు. ఆ విషయాలు విని టీసీ తీసుకొని వచ్చారు. వేరే పాఠశాలలో జాయిన్ చేద్దామంటే వాళ్ళకు దూరము పాఠశాలలు కావున వాళ్ళు ఆ పిల్లల్ని చదివించలేకపోయారు. కానీ తల్లిదండ్రులు ఆ ఉపాధ్యాయులు చెప్పిన విషయాల్ని మర్చిపోయారు. కొన్నాళ్ళు గడిచింది, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళ స్నేహం మాత్రము తగ్గలేదు. కానీ ఆనాడు మొదట్లో ఉపాధ్యాయులు ఏ విషయాలు గమనించారో ఆ విషయాలు మాత్రము ఆ విషయంలో వాళ్ళు ప్రస్ఫుటంగా కనబడే విధంగా వాళ్ళు ఎదిగారు. భీమేశ్వరు చాలా పిసినారి వాడు, ఎవరికి ఏది బండి కొనడము, సైకిల్ కొనడము, ఎన్నెన్నో విలాస వస్తువులకు అలవాటు పడి ఆయన విలాస జీవనం కలిపేవాడు. కానీ రామేశ్వరం మాత్రము వాళ్ళకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ చక్కగా బతుకుతున్నాడు. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా గతించారు. ఈ ముగ్గురికి కూడా రామేశ్వరుకు ఒక బాబు, ఒక పాప, అట్లాగే సోమేశ్వరుకు ఒక బాబు, అలాగే భీమేశ్వరుకు ఒక బాబు. వీళ్ళు కూడా సమాన ఏజ్లో ఉన్నవాళ్ళే. ఈ సమాన ఏజ్లో ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళని అప్పుడు జనరేషన్ మారింది. ఈ పాఠశాల కాకుండా బయట ఊళ్ళకు పంపడం జరిగింది. బయట వెళ్ళి వాళ్ళు బాగా చదువుకుంటారని వీళ్ళు అనుకున్నారు. ఈ భీమేశ్వర్ ఏం చేసేవాడంటే, ఈ భీమేశ్వర్కి ఇచ్చిన 2 ఎకరాల పొలాన్ని ఇంకా పెంచడానికి, కనీసము పళ్ళు తోముకోవడానికి కోల్గేట్ కూడా వాడలేనంత పిచ్చితనము వెలిగిపోయింది. ఆయన డబ్బులు కూడబెట్టడము,
వాటితో కొంత స్థలం కొనుక్కోవడము, అదే విధానంగా ఎదిగాడు ఈ భీమేశ్వర్. మరి సోమేశ్వర్ అలా కాదు, అన్నీ కూడా విలాసంగా ఉండాలి ఆయనకు. ఈ నాన్నగారు ఇచ్చిన 2 ఎకరాలు కొంత కొంత అమ్ముతూ కార్లు, అలాగే మంచి బంగ్లా ఇట్లా ఖర్చు పెడుతూ ఆయన ఖర్చు పెడుతూ పెడుతూ వెళ్ళిపోయాడు. కానీ రామేశ్వర్ అలా కాదు. ఇంకా రామేశ్వర్కి 2 పిల్లలు కూడా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆయన ఉన్న దాంట్లో వ్యవసాయం చేస్తూ పిల్లలకి ఎలా సర్దుకపోవాలో నేర్పిస్తూ ఆ 2 పిల్లల్ని చదివిస్తూ ఆ 2 ఎకరాలతో ఆయన కాలం వెల్లడిస్తున్నాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేసి కూడా పంపించాడు. అయితే ఈ 3 స్నేహితులకు 3 పిల్లలు అలాగే ఉన్నారు. పెరిగి ప్రయోజకులు కావాలి. సోమేశ్వర్కి తండ్రికి అదే అలవాటు ఉంది కాబట్టి అబ్బాయి కూడా, సోమేశ్వర్ వాళ్ళ అబ్బాయి చాలా విలాసవంతుడిగా ఎదగడానికి సిద్ధమయ్యాడు. అన్ని అలవాట్లు మారిపోయాయి. దొంగతనానికి అలవాటు పడ్డాడు. ఎందుకు దొంగతనాలకు అలవాటు పడ్డాడు అనంటే, ఈ ఉన్న పొలము ఈ 2 ఎకరాలు కూడా ఖర్చులకు అయిపోయింది. ఇక భీమేశ్వర్ వాళ్ళ అబ్బాయి సంగతికి వస్తే, అబ్బాయికి ఏనాడు కూడా వాళ్ళ నాన్న ఎటువంటి ఖర్చు చేయడానికి ఉండలేదు. ఏ ఖర్చు చేయకుండా వాణ్ణి అలాగే మట్టిలో ఒక మాణిక్యంలాగా కాకుండా బావిలో కప్పలాగా పెంచాడు. కాబట్టి ఆయనకు ఈ బయటి ప్రపంచం తెలియకుండా పోయింది. ఈ రామేశ్వరం మాత్రము తన ఖర్చు తను చేస్తూ ఎవరికి ఏం పెట్టాలో తెలుసుకుంటూ 2 పిల్లల్ని చక్కగా చదివించాడు. అమ్మాయిని పెళ్లి చేసి పంపించాడు. అబ్బాయి ప్రయోజకుడై ఉద్యోగం చేస్తూ వేరే ఉన్నాడు. ఈ ఈ రోజుల్లో ఒకరోజు ఏమైంది అనంటే, వాళ్ళ పాఠశాలకు సంబంధించిన వాళ్ళ పెద్ద సారు అక్కడికి వచ్చాడు. ఆ ఊళ్ళో ఉన్న రావి చెట్టు కింద కూర్చొని, అసలు ఈ భీమేశ్వరు, సోమేశ్వరు, రామేశ్వరు వాళ్ళ ఎక్కడున్నారు, ఈ భీమయ్య, సోమయ్య, ఈ రామయ్యను ఒకసారి పిలుస్తారా అంటే ఈ 3 కూడా అక్కడికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ పెద్ద ఆయన వాళ్ళ విషయాల గురించి ఆరాధిస్తే భీమేశ్వర్ వాళ్ళ అబ్బాయి ఎందుకు పని కాకుండా అజ్ఞానిగా ఉంటూ ఊర్లో వ్యవసాయం చేసుకుంటూ అసలు ఎవరికీ తెలియకుండా అలాగే బతికేస్తున్నాడు. సోమేశ్వర్ వాళ్ళ అబ్బాయి దొంగగా మారాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి కూడా లేదు. ఇక రామేశ్వర్ వాళ్ళ అబ్బాయి మంచి ఉన్నత స్థాయికి ఎదిగాడు. అమ్మాయి పెళ్ళి కూడా చేశాడు. రామేశ్వర్ సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏం చెప్పాడు అనంటే, చూడండి, మీ గుణగణాలని నేను మొదట్లో పాఠశాలలో ఉన్నప్పుడే గమనించాను. అప్పుడే మీ నాన్న వాళ్ళకు, అమ్మ వాళ్ళకు చెప్పాను, నువ్వు సొమ్మరిగా అవుతావని, వాడు విలాసజీవి అవుతున్నాడని, రామేశ్వర్ చక్కగా పనిచేస్తున్నారని చెప్పాను. కానీ మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని పట్టించుకోలేరు. మిమ్మల్ని పట్టించుకోకుండా మీరే ఈ విధంగా ఉన్నారు అనంటే, మీ పిల్లల్ని కూడా మీ అనుభవాల్ని మాత్రమే వాళ్ళకి నేర్పించి ఈరోజు చేశారు. మరి ఇప్పుడు ఎవరిది పై చేయో మీరే చెప్పాలి. అసలు రామేశ్వరు బాగా చేశాడా, సోమేశ్వరు బాగా చేశాడా, లేకపోతే భీమేశ్వరు బాగా సంపాదించాడా? ఇలా ఎవరు బాగా సంపాదించారు, ఎవరి మనసు ప్రశాంతంగా ఉంది అని చెప్తే భీమేశ్వరు, నేను ఏం తినలేదు, ఏం తాగలేదు, కానీ నాకు ఎందుకో బాధగానే ఉంది అని చెప్పాడు. సోమేశ్వరు తను ఏం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. రామేశ్వర్ చెప్పాడు, అవును సార్, మీరు చెప్పిందే నిజం. ఎవరు కూడా మీరు చెప్పినట్టు విని ఉంటే ఈ స్థాయికి వచ్చేది కాదు. మేము కలిసి మేమందరికీ చెప్పే మాట ఒకటే, ఎవరైనా కూడా మనకు ఉన్నదాన్ని తింటూ, మన అవసరాలకు వాడుకుంటూ, మన శ్రేయస్సు కోసం చూసుకొని ఇతరులకు కూడా సాయం చేయడం కన్నా గొప్ప ఏదిగా సార్. ఇప్పుడు భీమేశ్వర్ కూడబెట్టి ఉన్న ధనానికి కూడా విలువ లేకుండా పోయింది. సోమేశ్వర్ ఖర్చు చేసిన ధనానికి కూడా విలువ లేకపోయింది. అదే నేను చేసి నా పిల్లల్ని ప్రయోజకులను చేశాను. ఈ విధానమే నాకు మంచిగా అనిపిస్తుంది సార్ అని చెప్పాడు. అప్పుడు భీమేశ్వరు, సోమేశ్వరు అందరూ కూడా, అవును, రామేశ్వర్ చెప్పిందే నియమం. అసలు ఏంటి అంటే, మనము ఏం చేయాలి, మనకున్న దాంట్లో మనము తింటూ మన కష్టాన్ని మనం నమ్ముకుంటూ అదే మన పిల్లలకు చెప్తూ ఈ విధానంలో నడవడమే కరెక్ట్ అనే విషయాన్ని మొదటి నుంచి చెప్తే పిల్లలు వారు మంచి దారిలో వెళ్ళగలుగుతారు. ఈ భీమేశ్వర్ లాగా కూడబెట్టి ఎవరిని తినకుండా చేసిన అజ్ఞానులుగా మారే అవకాశం ఉంది. సోమేశ్వరుల లాగా
మొత్తము ఇది ఏ రోజు ఆ రోజు తింటూ అన్ని విలాసాలకు కలబడితే దొంగగా మారే అవకాశం ఉంది. ఇలాంటిది పిల్లల్లో జరగకుండా ఉండాలంటే ఉపాధ్యాయులు గమనించిన విషయాల్ని తల్లిదండ్రులు కూడా హెచ్చరించాలి. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి మార్గంలో నడిపే ప్రయత్నం చేయాలి అని ఆ పెద్ద సారు చెప్పారు. అప్పుడు రామేశ్వర్, అవును సార్ నిజమే, మరి ఇప్పుడు మీరు చెప్పండి, మాలో ఎవరిది పై చేయి అంటారు అని. అప్పుడు ముగ్గురిని కూర్చోబెట్టి ఆయన అన్నారు, భీమేశ్వర్, నువ్వు ఎంత కూడబెట్టినా నీ పిల్లలకి సరైన స్వేచ్ఛ ఇయ్యలేకపోయావు, నువ్వు తినలేకపోయావు, ధనాన్ని ఖర్చు లేకపోయావు, దాత కాలేకపోయావు నువ్వు, కాబట్టి నువ్వు పెద్దవానివి కాదు. ఎప్పుడైతే పిల్లలు ప్రయోజకులు అవుతారో అప్పుడే తల్లిదండ్రులు కీర్తింపబడతారు. తల్లిదండ్రుల కీర్తి ఎలా వస్తుంది? పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే వస్తుంది. కాబట్టి నువ్వు నీది పై చేయి అని నేను చెప్పలేను అన్నాడు. సోమేశ్వరుని అడిగితే సోమేశ్వరు కూడా అలాగే, నీ పిల్లలు కూడా మంచి స్థాయిలో లేనప్పుడు నువ్వు కీర్తింపబడలేవు. పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులు కీర్తించబడతారు. కాబట్టి నువ్వు కూడా వెనుకబడి ఉన్నట్టే. ఇక పై చేయి ఎవరిది అయితే ప్రయోజకులను చేసిన రామేశ్వరుడు మాత్రమే పై చేయి అని తేల్చెప్పాడు. చూడండి, తల్లిదండ్రులు అలా పిల్లల్ని గమనిస్తూ వాళ్ళని ప్రయోజకులయ్యే దిశగా మనం నడిపించాలి. బాగా ధనం కూడబెట్టడం కాదు, ఇష్టమైనది ఇవ్వడం కాదు, వాళ్ళని సరైన మార్గంలో నడిపించడమే మనం బాధ్యత. పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులు కీర్తింపబడతారు, పిల్లలు ఇంకా కీర్తి పొందబడతారు. ఈ విధంగా మీరు ఆలోచిస్తారని భావిస్తున్నాను.